ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. పూర్తి పతనం దిశగా మావోయిస్టు పార్టీ, మరికొంతమంది మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాటుకు సిద్ధమయ్యారు. ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ చూడండి. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీతో విచ్చేయండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక అసలు బ్రేకింగ్లోకి వెళదాం. దేశం మొత్తం మీద మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ నిర్విరామంగా కొనసాగుతోంది. భీకరంగా అడవుల్లోకి చొచ్చుకుపోయి మావోయిస్టులను హతమారుస్తున్నాయి బలగాలు. ఈ వరుస ఎన్కౌంటర్లతో వందలాదిగా మావోయిస్టులు చనిపోతున్నారు. ఈ మారణ హోమానికి ఫుల్ స్టాప్ పెట్టే దిశగా అగ్రనేతలు నిర్ణయం తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాలరావు 60 మందితో గడ్చిరోలి పోలీసులు ఎదుట ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతులు కలిసిపోయారు. ఇక ఆయన బాటలోనే మరికొంతమంది అగ్రనేతలు కూడా కదులుతున్నారు. మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వాసుదేవరావు అలియాస్ ఆషన్న 208 మంది మావోయిస్టులతో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ హోమ్ మినిస్టర్ సమక్షంలో ఆయుధాలను అప్పగించి లొంగిపోయినటువంటి పరిస్థితి. ఇలా వరుసగా మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతోంది. బస్తర్ జిల్లాలోని జగదల్పూర్లో నిర్వహించిన నక్సలైట్ల లొంగుబాటు కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతులు కలిశారు. మావోయిస్టు చరిత్రలోనే గతంలో ఎప్పుడు చూడని విధంగా ఒక అతిపెద్ద లొంగుబాటుగా దీన్ని చెప్తా ఉన్నారు. లొంగిపోయిన తర్వాత 153 ఆయుధాలు కూడా కేంద్ర హోంశాఖకు అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఆషన్న లొంగుబాటుతో అబూజ్మడ్ అడవుల్లో ఎక్కువ భాగం నక్సల్స్ ప్రభావం నుంచి విముక్తి పొందిందని తెలుస్తోంది. ఇక బస్తర్లో దశాబ్దాలుగా మారణహోమం కొనసాగుతుంది. దానికి ఎండ్ కార్డు పడినట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ కగార్ ప్రభావానికి సంబంధించి గత 2 రోజుల్లోనే 283 మంది మావోయిస్టులు లొంగిపోయారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు చాలామంది పెద్ద పెద్ద మావోయిస్టులు, అగ్రనేతలు. గతంలో భీకర దాడులు చేసినటువంటి మావోయిస్టులు కూడా ఇప్పుడు అందరూ లొంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద మొత్తంలో మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోతున్నారు. మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు. దాదాపు 100కు పైగా మావోయిస్టులు ఈరోజు లొంగిపోయారు. మొత్తం గత 2-3 రోజులుగా చూసుకుంటే 283 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలకు అప్పగించి లొంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది, మీరు దయచేసి లొంగిపోండి, ఆయుధాలతో సహా లొంగిపోండి. ఇదొక చక్కని అవకాశం, మీరు ఉపయోగించుకోండి. లేదు, కాదు, కూడదు అని మీరు ఆయుధాలతో అడవుల్లో ఉంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మీరు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కేంద్ర బలగాలు జల్లెడ పడతా ఉన్నాయి. ప్రతి ఒక్క సెక్టార్ను కూడా వాళ్ళు లోపలికి చొచ్చుకుపోయి మరి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీ ప్రాణాలు దక్కించుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా కేంద్రం హెచ్చరిక జారీ చేసినటువంటి నేపథ్యంలో మావోయిస్టులు పూర్తిగా మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలను తాము ఏ ఉద్దేశంతో అయితే అడవుల్లోకి వెళ్ళారో ఇక ఆ ఉద్యమానికి తిలోదకాలు పలికి ఆ ఉద్యమాన్ని వదిలేసి ఇప్పుడు జనంలో కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, 15 మంది డివిజనల్ కమిటీ సభ్యులు కూడా లొంగిపోయిన వాళ్ళలో ఉన్నారు. ఇక ఈరోజు లొంగిపోయినటువంటి ఆషన్న విషయానికి వస్తే వెంకటాపూర్ మండలంలోని నరసింగపూర్ గ్రామానికి చెందిన భిక్షపతిరావు, సరోజన దంపతులకు 3 సంతానం. పెద్ద కుమారుడు వాసుదేవరావు అలియాస్ ఆషన్న కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ చదివాడు. ఆర్ఎస్యూకి నాయకత్వం వహించి స్టూడెంట్స్ కోసం ఎన్నో పోరాటం చేశాడు. 90ల్లోనే అడవి బాట పట్టాడు. ఆషన్నపై 38 సంవత్సరాల క్రితం వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో తొలి కేసు నమోదైంది. టీడీపీ హోంమంత్రి మాధవిరెడ్డి బాంబు పేలుడు ఘటన, ఐపీఎస్ ఉమేష్ చంద్ర కాల్చివేత, అలిపిరి దగ్గర ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ని బాంబు పెట్టి పేల్చిన ఘటన, ఇవన్నీ కూడా ఆషన్న నాయకత్వం వహించినట్టుగా పోలీసులు రికార్డుల్లో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు లొంగుబాటు తర్వాత ఆషన్న మాట్లాడాడు. ఒకప్పుడు ఉద్యమ బాటలో నడుస్తూ పోరాడాం, కానీ ఇప్పుడు ఎవరికి వారే తమ రక్షణ కోసం పోరాటం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసి ప్రజల కోసం పోరాటం చేద్దాం. లొంగిపోవాలనుకుంటే ఆయన ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. మీరు లొంగిపోవాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇది లొంగుబాటు కాదు,
జనం కోసం ఇంకొక రూపంలో మనం పోరాటం చేయటమే అని చెప్తున్నాడు. ప్రభుత్వ సూచన మేరకే జనజీవన స్రవంతిలో కలుస్తున్నామని చెప్తున్నాడు. ఉద్యమంలో ఎంతోమంది అమరులైన వాళ్ళందరికీ కూడా జోహార్లని ఆశన్న తన సహచరులను ఉద్దేశించి మాట్లాడిన పరిస్థితుంది. మావోయిస్టుల అగ్రనేతలు వరుస లొంగుబాటుతో పార్టీ బలం తగ్గింది, పతనం దిశగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మల్లోజులతో పాటు ఆశన్న బాటలోనే చాలామంది మావోయిస్టు అగ్రనేతలు కూడా ఇంకా ఉంటే దాదాపు 500 లోపే ఉంటారంట. వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో తమ ఆయుధాలను ప్రభుత్వాలకు అప్పగించి జనంలో కలిసిపోవటానికి అన్నట్టుగా సమాచారం వస్తుంది. చాలామంది మొత్తం అడవులన్నీ కూడా ఖాళీ చేసేస్తున్నారు మావోయిస్టులు. ఎందుకంటే కేంద్రం చాలా స్పష్టంగా ఆపరేషన్ కగారు చేపట్టింది. మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా ముందుకు కదులుతున్న నేపథ్యంలో ఇప్పుడు టెక్నాలజీ కూడా పెరిగింది. పెద్ద హెలికాప్టర్లో అడవుల్ని జల్లెడ పడతా ఉన్నారు. మావోయిస్టుల ప్రభావం ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో ఉందో అన్నీ కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏవైతే అధునాతన టెక్నాలజీతో కూడినటువంటి డ్రోన్ కెమెరాస్ ఉంటాయో వాటి సాయంతో జల్లెడ పడతా ఉన్నారు. అధునాతన ఆయుధాలతో అడవుల్లోకి బలగాలు చుచ్చుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు ఎన్కౌంటర్లు జరిగినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద మావోయిస్టులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మీరు జనంలో కలవటానికి ఒక అవకాశం కల్పిస్తున్నాం, అందరూ రండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక పిలుపిచ్చిన నేపథ్యంలో అందరూ తమ ఆయుధాలతో లొంగిపోతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మావోయిస్టులు ఒకప్పుడు ఉండేవాళ్ళు అన్న స్థాయికి ఇది రావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా కంకణం కట్టుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మావోయిస్టు అగ్రనేతలందరూ కూడా లొంగిపోతూ ఉన్నారు, జనంలో కలుస్తున్న పరిస్థితి. మరికొద్ది రోజుల్లోనే అడవులు అన్నీ కూడా పూర్తిగా మావో రహితంగా మారే పరిస్థితి ఉందని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది.